బ్రౌన్ రైస్తో పొంగల్ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయలు, పచ్చిమిర్చి, మిరియాలు, పసుపు, కరివేపాకు. బ్రౌన్ రైస్ వండి కొంచెం అన్నం పక్కకు పెట్టుకోవాలండి. ఎందుకంటే బ్రౌన్ రైస్ చాలా లేట్ అవుతుంది ఉడకడానికి. పప్పు ఏమో ఉడికిపోతుంది, రైస్ ఉడకదు. అందుకని అన్నమే చేసి పెట్టుకోవాలండి. కొంచెం ఉప్పు. ముందుగా ఒక కుక్కర్ తీసుకోవాలి. పచ్చిమిర్చి మనకి కావాల్సినంత, కారం తినేటోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కరివేపాకు, కొన్ని మిరియాలు. నేనైతే నూనె వేయట్లేదండి, నూనె కానీ నెయ్యి కానీ వేయట్లేదు. మీకు కావాలంటే నూనె నెయ్యి కొంచెం వేసుకోండి. వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, కొంచెం పసుపు అండి, వండి పెట్టుకున్న బ్రౌన్ రైసు, బ్రౌన్ రైస్ ఉండలు లేకుండా కలుపుకోవాలి. కడిగి పెట్టుకున్న పెసరపప్పు అండి. గ్లాసున్నర వాటర్ అండి. ఒక గ్లాస్ వేసాను, ఒక అర గ్లాసు. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని మూత పెట్టుకోవాలండి. ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఒక డిష్లోకి తీసుకోవాలి. పొంగల్ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అసలు నూనె కానీ నెయ్యి కానీ వేయకుండా చేసిన హెల్తీ పొంగల్ అండి ఇది. టేస్టీ పొంగల్.